హలో ఫ్రెండ్స్, 500కే గ్యాస్ సిలిండర్కు నిజంగానే ఈకేవైసీ అనేది చేయించుకోవాలా? అసలు ఇది నిజమేనా? సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. మరి ఇది ఎవరెవరి కోసం? ఫుల్ వీడియో డీటెయిల్స్ కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలను తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజులలో నెరవేరుస్తామని అన్నది. అలానే కాంగ్రెస్ నూతనంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలోని భాగంగా మహిళలందరికీ ఉచిత బస్ సౌకర్యం అందించింది. ఇంకా రెండవది ఏమో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించాలి అని అనుకుంది. దానికోసం ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. సోషల్ మీడియాలో చాలానే ట్రోల్స్ వస్తున్నాయి, కానీ నిజానికి ఇది ఏమీ అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం దీపము ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ లబ్ధిదారులకే ఈకేవైసీ చేయించుకోమని ఆదేశాలు విడుదల చేసింది. అది కేవలం ఈ పథకాల వారికే ఆదేశించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28న 500కే గ్యాస్ సిలిండర్ అనే హామీని విడుదల చేయనున్నారు. దానికోసం ఎలాంటి ఈకేవైసీ ఏమీ అడగటం లేదు. కాబట్టి తెలంగాణ మహిళా ప్రజలను గ్యాస్ కంపెనీల వద్ద ఆందోళన చేయవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.